నమస్కారం. ముందుగా అందరూ నన్ను క్షమించాలి. ఈ వీడియోని ఎప్పుడో అప్లోడ్ చేద్దామనుకున్నాను. కానీ కుదరలేదు. ఈరోజు స్పెషల్ వీడియో. తెలంగాణలో సరస్వతీ నది పుష్కరాలు జరుగుతున్నాయి. మే 15 నుంచి 26 వరకు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రం భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ పుష్కరాలు జరగనున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పుష్కరాల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయని, జ్ఞానం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇంతకీ సరస్వతీ నది ఎక్కడ పుట్టింది? పుష్కరాల చరిత్ర ఏంటో తెలుసుకుందాం. ఋగ్వేదంలో సరస్వతీ నది ప్రస్తావన ఉంటుంది. హిమాలయ పర్వతీ శ్రేణిలో శివాలిక్ కొండల్లో ఈ నది ప్రవహించినట్లు ఋగ్వేదంలో పేర్కొన్నారు. పాకిస్తాన్లోని హక్రా, భారత్లోని గగ్గర్ నదే అప్పటి సరస్వతీ నది అని చరిత్రకారుడు, భూగర్భ శాస్త్రవేత్తలు గుర్తించారు. హిమాచల్ ప్రదేశ్లోని శివాలిక్ కొండల్లో ప్రారంభమై పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రవహించినట్లు తెలుస్తుంది. అయితే కొన్ని వేల సంవత్సరాల కిందటే భూగర్భం వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల సరస్వతీ నది అదృశ్యమైపోయింది. కానీ భూగర్భంలో ఇంకా ఈ నది ప్రవహిస్తుందని, కొన్ని ప్రాంతాల్లో ఇతర నదులతో అంతర్వాహినిగా కలుస్తుంది. బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తుంటారు. మిథున రాశిలోకి ప్రవేశించేటప్పుడు ఈ సరస్వతీ నది పుష్కరాలు మొదలవుతాయి. ఈ పుష్కరాలు ఎక్కడెక్కడ జరుగుతాయి అంటే భూపాలపల్లి జిల్లా మహదేవపురం మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో మహారాష్ట్ర మీదుగా ప్రవహించే ప్రాణహిత నది కలుస్తుంది. ఈ రెండు నదులు సంగమించిన చోటే సరస్వతీ నది అంతర్వాహినిగా కలుస్తుందని మన పండితులు చెబుతున్నారు. ఇక్కడ మహాసరస్వతి అమ్మవారి ఆలయంతో పాటు కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం కూడా ఉంది. తెలంగాణలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పుష్కరాలను నిర్వహిస్తున్నారు. బద్రీనాథ్కు సమీపంలో ఉన్న మనా గ్రామంలో సరస్వతీ నదిని చూడొచ్చు. ఇది కొంత దూరం ప్రవహించి అలకనందా నదిలో కలిసిపోతుంది. ప్రయాగ్రాజ్లో గంగా, యమునా నదులు కలిసే చోట అంతర్వాహినిగా వచ్చి చేరుతుంది. ఈ త్రివేణి సంగమం జరిగే చోటే సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తుంటారు. అలాగే 12 జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన గుజరాత్లోని సోమనాథ్ ఆలయం, రాజస్థాన్ పుష్కర్ ప్రాంతంలోని బ్రహ్మ ఆలయం, మధ్యప్రదేశ్లోని బేడాఘాట్ వద్ద ఈ పుష్కరాలు జరుగుతుంటాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2013లో ఈ పుష్కరాలు జరిగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇదే తొలిసారి. మే 17 నుండి ప్రారంభమై మే 26 వరకు కొనసాగుతుంది.